మక్తల్ పట్టణంలోని జమలమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం రోజు ఉదయం 9:29 అమ్మవారి యంత్ర ప్రతిష్టాపన, అలాగే జమలమ్మ విగ్రహ పునఃప్రతిష్టాపన ఘనంగా జరిగింది. ఆ తర్వాత మహాకుంభాభిషేకం, అష్టోత్తర శతనామావళి, నివేదనం, పూర్ణాహుతి, మహామంగళారతి. ఆ తర్వాత భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు అమ్మవారి ముందు బొడ్డెమ్మలు వేసి నైవేద్యం సమర్పించారు. తదుపరి అన్నప్రసాద వితరణ నిర్వహించినట్లు దాతలు మనసాని వెంకటేష్, సరళ, కిరణ్, ప్రత్యూష తెలిపారు. మనసాని రత్నమ్మ నరసింహగుప్తా జ్ఞాపకార్థం ఆలయ పునర్నిర్మాణం పూర్తి చేయగా పునఃప్రతిష్టాపన వేడుకల్లో మక్తల్ పట్టణ పరిసర గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సందర్భంగా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, కాంగ్రెస్ సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు మాజీ ఎమ్మెల్యే వంశీచంద్రరెడ్డి హాజరు కాగా వారిని శాలువా కప్పి జ్ఞాపిక అందజేశారు. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, బీజేపీ కార్యవర్గ సభ్యులు బి కొండయ్య, రాజుల ఆశిరెడ్డి తదితర నేతలు సైతం అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో కొత్త శ్రీనివాస్ గుప్తా, ఉప సర్పంచ్ కట్టా సురేష్, కొల్ల వెంకటేష్, చంద్రకాంత్ గౌడ్, మసూదన్ రెడ్డి, శ్రీనివాస్, మామిల హనుమంతు, మామిల రాజవర్ధన్, మామిల పృథ్వీరాజ్, హరికృష్ణ, వెంకటేష్, అంబాదాస్, మనసాని సీనయ్య, మనసాని విజయ్ కుమార్, నాగరాజ్, సురేష్, అనిల్, సరళ, ప్రత్యూష, బ్రాహ్మణులు రాఘవేంద్రాచారి, శ్యామసుందర్ జోషి, వంశీకృష్ణ జోషి, విజయేంద్రాచారి, వేదమూర్తి, కార్తికాచారి, శేషగిరి కృష్ణచారి, శ్రావణ్, స్థానిక నేతలు మామిల కిష్టప్ప, వాకిటి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.